One of the most important things in the Christian life is to hear God speaking to us. క్రైస్తవ జీవితాల్లో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం ఏమిటంటే దేవుడు మనతో మాట్లాడే సంగతిని మనం వినటం అనేటటువంటిది. They did not have this privilege in the Old Testament. పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ప్రజలు ఈ ఆధిక్యత వారి కలిగి ఉండలేదు. This type of example where Jesus is calling us, they could not hear. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని పిలుస్తూ ఉండేటటువంటి ఇట్లాంటి సందర్భాలు వాళ్ళకి అప్పుడు కలిగి ఉండలేదు. That's why I told you Song of Solomon is like a prophetic book of the new covenant. నేను మీకు ముందుగా చెప్పాను, సొలొమోను రాసిన పరమ గీతములు నూతన నిబంధనకు సంబంధించినటువంటి ప్రవచనపూర్వకమైన గ్రంథం. Nobody in the Old Testament could have this type of relationship with Almighty God. పాత నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా సర్వశక్తిమంతుడైనటువంటి దేవునితో ఇట్లాంటి సంబంధాన్ని వాళ్ళు కలిగి ఉండలేదు. There is a saying in English that familiarity breeds contempt. That means the more you come to know somebody, you don't value him so much, you despise him. మరి సాధారణంగా ఇంగ్లీష్ భాషలో ఒక నానుడి ఉంటుంది, ఒక వ్యక్తిని గురించి ఎంత అధికంగా మీరు తెలుసుకుని ఉంటారో దాని గురించినటువంటి ప్రాముఖ్యత అది సనగిలుతూ ఉంటుంది కొన్నిసార్లు. And I can prove it to you. అది మీకు నేను రుజువుపరుస్తాను. Think of how you looked at your husband or your wife on the day before you got married. మీరు పెళ్లి కాక ముందు మీ భార్యాభర్తలు ఒకరితో ఒకరు చూచుకున్నప్పుడు ఎట్లా ఉండిందో ఒకసారి ఆ పరిస్థితిని ఆలోచించుకోండి. Or even on the day you got married. లేకుంటే పెళ్ళైన రోజున కానీ There was a lot of respect. ఒకరి నిమిత్తం ఒకరికి ఎంతో గొప్ప మర్యాద, గౌరవం. But after a few years, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత you don't respect each other so much. అంతగా మీరు ఒకరి నిమిత్తం ఒకరు అంత గౌరవ మర్యాదలు చూపించట్లేదు. That is the meaning of that phrase, that familiarity produces contempt. అదే ఎక్కువ తెలిసి ఉండటం అనేటటువంటిది తర్వాత ఈ యొక్క మర్యాద పోగొట్టుకోవడానికి కారణం అవుతుంది అనేటటువంటి. The same thing has happened with us Christians. క్రైస్తవులమైనటువంటి మనకు కూడా ఇదే సంగతి జరుగుతుంటుంది. We call God Father, దేవుడి తండ్రి అని పిలుస్తున్నాం, and we don't realize what a tremendous privilege that is. అది ఎంత గొప్ప ఆధిక్యత అనేటటువంటి సంగతిని చాలాసార్లు మనం గుర్తించట్లేదు. Even Moses and Elijah could not call him Father. మోషే, ఏలియాలు కూడా ఆయన తండ్రి అని పిలవలేకపోయారు. Or we say we hear the Lord speaking to us. ప్రభు మనతో మాట్లాడేది మనం వింటూ ఉంటాం. Nobody but the prophets could say that in the Old Testament. పాత నిబంధనలో ఉన్నటువంటి ఎవరు కూడా, ప్రవక్తలు కూడా ఇట్లాంటి మాటలు చెప్పలేదు. That was in every generation there was no prophet. Only once in a while one prophet would come. ప్రతి తరములోనూ కూడా ప్రవక్త ఉన్నాడు అనేటటువంటిది లేదు. అప్పుడప్పుడు ఆ ప్రవక్తలు ఆయా కాలాల్లో ఉంటూ వచ్చారు. Sometimes 300-400 years there'll be no prophet. కొన్నిసార్లు 300-400 సంవత్సరాలుగా ఏ ప్రవక్త లేకుండా ఉండేవాడు. Like there was Moses and Joshua, they were like prophets. మరి మోషే, యెహోషువ వాళ్ళు ప్రవక్తలుగా ఉండేవారు. And for many hundred years no prophets. తర్వాత కొన్ని 100 సంవత్సరాలుగా ఇశ్రాయేలుకి ప్రవక్త లేడు. Then Samuel. తర్వాత సమూయేలు వచ్చాడు. And then for a long time no real prophet. తర్వాత మళ్ళా చాలా దీర్ఘకాలము నిజమైనటువంటి ప్రవక్త ఎవరు వాళ్ళకి లేరు. Then Elijah. తర్వాత ఎలీయా వచ్చాడు. Elisha. తర్వాత ఎలీషా వచ్చాడు. Then for a long time no prophets. మళ్ళా దీర్ఘకాలం వాళ్ళకి మధ్యలో ప్రవక్త లేడు. So if supposing you were living in the time when there was no prophet, ఒకవేళ ప్రవక్త లేనటువంటి సమయంలో మీరు ఉన్నారనుకోండి, you wanted to know what God wanted you to do, అసలు మీరు ఏం చేయాలని దేవుడు కోరుతున్నాడో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు, whom could you go to? ఎవరి దగ్గరికి వెళ్తారు మీరు? There's no prophet in the country, ఆ దేశంలో ప్రవక్త లేడు, and you cannot contact God directly. ఆ దేవుడిని సరాసరి మీరు ఆయనతో సంబంధం కలిగి ఉండలేరు. So you have no way of knowing what God wants you to do. అసలు మీరు ఏం చేయాలని దేవుడు కోరుతున్నాడో తెలుసుకునే మార్గమే లేదు ఇప్పుడు. And so you have to do whatever you think is best. కనుక మీరు ఏది శ్రేష్టమైనది, యోగ్యమైనది అనుకుంటున్నారో అదే చేయాలనుకుంటారు. There's no way of finding God's will. దేవుని చిత్తాన్ని కనుగొనే మార్గం లేదు. And then when you do what you think is best, so many problems can come. మరి మీరు ఏది మంచిదో అది చేయాలనుకుంటే అనేకమైన సమస్యలు వచ్చి పడతాయి. And then if you were living in the time of a prophet, ఒకవేళ ప్రవక్త ఉండినటువంటి దినాల్లో మీరు జీవిస్తున్నారు అనుకోండి, maybe you have to travel 100 kilometers to see the prophet where he's living. ఆ ప్రవక్త ఎక్కడున్నాడో ఆయన దగ్గరికి వెళ్ళాలంటే కొన్ని 100 మైళ్ళు ప్రయాణం చేసి వెళ్ళాలి. And he may not be able to tell you God's will immediately. He may say, wait 2-3 days, I have to pray and see. ఒకవేళ దేవుడు ఏం చెప్తున్నాడు ఆయన వెంటనే మీకు చెప్పకపోవచ్చు. 3-4 రోజులు ఉండు, నేను తర్వాత కనుక్కుని చెప్తానని అనొచ్చు.
And then after 2-3 days, you find out and you come back another 100 kilometers to your home. తర్వాత 2-3 రోజులు అక్కడే ఉండి దేవుడు ఏం చెప్తున్నాడో ప్రవక్త ద్వారా తెలుసుకుని మళ్ళా 100 మైళ్ళు ప్రయాణాలు చేసి మళ్ళీ ఇంటికి వస్తున్నారు. And next week you want to find out God's will about something else. ఇంకా దేని గురించైనా మళ్ళా దేవుని యొక్క చిత్తం కనుగొనాలనుకుంటే Again you have to travel 100 kilometers and wait 2-3 days there and come back. మళ్ళా 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళాలి, అక్కడ మళ్ళా 2-3 రోజులు ఉండాలి, మళ్ళా 100 కిలోమీటర్లు వెనక్కి రావాలి. Even when there was a prophet, it was so difficult. ప్రవక్త ఉన్నటువంటి దినాల్లో కూడా ఇంత కష్టంగా ఉండేది. But now after the day of Pentecost, God has sent his Holy Spirit. అయితే ఇప్పుడు పెంతెకోస్తు దినం జరిగిన తర్వాత దేవుడు తన పరిశుద్ధాత్మను పంపించినాడు. And the Spirit comes to live within us. మరి ఈ ఆత్మ మనలో జీవించడానికి వచ్చినారు. And he speaks to us. ఆయన మనతో మాట్లాడతారు. You don't have to go even 1 kilometer. మీరు 1 కిలోమీటర్ దూరం కూడా వెళ్ళక్కర్లేదు. You don't even have to go and ask your elder brother. లేకుంటే మీరు వెళ్ళి ఒక పెద్ద సహోదరుని కూడా అడగక్కర్లేదు. You have the Holy Spirit within. పరిశుద్ధాత్మ మీ లోపల ఉంటున్నారు. We can hear the voice of God. దేవుని స్వరాన్ని మీరు వినగలరు. That is one of the greatest privileges we have today. ఈ దినాల్లో మనకు కలిగి ఉన్నటువంటి మహా గొప్ప ధన్యతలో ఆధిక్యతలో ఇదొకటి. And you don't have to know the Bible. ఈ బైబిల్ గురించి పూర్తిగా తెలుసుకోకర్లేదు కూడా. See, there are many, particularly older sisters in India, believers, who have never gone to school. They don't know how to read or write. చూడండి, ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి చాలా పెద్దవాళ్ళు, ఆయన వృద్ధులైనటువంటి స్త్రీలు ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పుడు అసలు స్కూల్కి వెళ్ళలేదు, ఎప్పుడు చదువుకోలేదు, వాళ్ళకి చదువు రాదు. In the villages, గ్రామాల్లో I have met many like that in our churches. ఇట్లాంటి వాళ్ళు మన సంఘాల్లో అనేక మంది నేను చూస్తుంటాను. It's no use giving them a Bible, they can't read. వాళ్ళకి బైబిల్ ఇచ్చినా ఏం ప్రయోజనం లేదు, ఎందుకంటే వాళ్ళు బైబిల్ చదవలేరు. What shall they do? మరి ఏం చేయాలి వాళ్ళు అప్పుడు? They can be filled with the Holy Spirit. వాళ్ళు ఇక పరిశుద్ధాత్మను కలిగి ఉంటున్నారు. And the Holy Spirit will speak to them. పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడతాడు. You know, in the first many centuries, nobody had a Bible. అనేకమైనటువంటి శతాబ్దాలుగా అసలు బైబిల్ లేదు ప్రారంభ దినాల్లో. Because these type of Bibles were started printing only about 500 years ago. మరి ఇట్లాంటి బైబిల్ ఇంచుమించు 500 సంవత్సరాల పూర్వమే ముద్రించడం ప్రారంభించారు. Before that, nobody could have a Bible in their home. దాని ముందు అసలు ఎవరింట్లోనూ బైబిల్ ఉండేది కాదు. But they could hear the voice of God. అయినా కానీ వాళ్ళు దేవుని స్వరాన్ని వింటూ ఉండేవారు. That is a wonderful privilege we have in the new covenant. మనం ఇది చాలా అద్భుతకరమైనటువంటి ఈ ఆధిక్యత దేవుని బిడ్డలుగా మనం కలిగి ఉంటున్నాం. But if you don't know the truth, you will not get that benefit. అయితే మీరు ఈ సత్యాన్ని ఎరిగి ఉండకపోతే ఈ మేలు మీరు పొందలేరు. The devil is always trying to hide the truth from God's people. అపవాది దేవుని ప్రజల యొద్ద నుండి సత్యాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. To prevent us from getting the full blessing that God has for us. దేవుడు మన నిమిత్తమై కలిగి ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. So here the bridegroom says, "Arise, my love, come, my beautiful one, come away with me." ఇక్కడ పెండ్లి కుమారుడు అంటున్నాడు, నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము అంటున్నాడు. Imagine how I will feel. ఊహించండి ఎట్లాంటి అనుభూతి నాకు కలుగుతుందా If I hear Jesus saying to me, యేసుక్రీస్తు ప్రభువు నాతో ఇట్లా చెప్పడం నేను వింటుంటే, "My beautiful son, I want you to come to me." నా సుందరమైనటువంటి కుమారుడా నీవు నా దగ్గరికి రావాలని నేను కోరుతున్నాను అంటే, If I hear it once, ఒకసారి అది వింటే I'll be so happy for the rest of the year. ఇంక ఈ సంవత్సరం అంతా ఎంతో సంతోషంగా ఉంటుంది నాకు. Have you heard that? నీవు Have you heard that voice? ఆ స్వరాన్ని మీరు విన్నారా? Ask God to fill you with His Holy Spirit. ఈ పరిశుద్ధాత్మతో నింపమనే దేవుణ్ణి మీరు అడగండి. Then we can hear the voice of God. అప్పుడు దేవుని యొక్క స్వరాన్ని మీరు వినగలరు.